నాగేశ్వర్ గారు, 3 రోజులుగా దాడులు జరుగుతున్నాయి చూస్తున్నాము. అలాగే ట్రంప్ హెచ్చరించారు, మీరు ప్రతి దాడులకు పాల్పడితే అంతం చేసేస్తాము అని. కానీ ఎందుకు ఇరాన్ భయపడట్లేదు? ఇరాన్ హెస్ నో ఆప్షన్. వాస్తవంగా ఇరాన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. 2018లో ఒప్పందం నుంచి ట్రంప్ ఏకపక్షంగా బయటకు వచ్చాడు. ఇరాన్ బయటకు రాలే, అమెరికానే బయటకు వచ్చింది. తర్వాత మీకు లాస్ట్ జూన్లో అమెరికాకు ఇరాన్కు మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో అనేక రౌండ్ల చర్చలు జరిగి నెక్స్ట్ డే చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత అమెరికా దాడి చేసింది. ఇప్పుడు ఒమన్ ఫారిన్ మినిస్టర్ చెప్పాడు 24 గంటల్లో ఇరాన్ అమెరికాల మధ్య డీల్ కుదరబోతోంది అని. అమెరికా డిమాండ్లన్నింటినీ ఇరాన్ అంగీకరించింది అని. సో అయినా కూడా అటాక్ చేశారు. అప్పుడు ఏం చేయాలి? ఇరాన్ ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు దేశాన్ని అమెరికాకి అప్పచెప్పి పారిపోలేరు, వదిలేయలేరు కదా. అందువల్ల వాళ్ళకున్న ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు రెసిస్ట్ చేస్తున్నారు. ఇది మొదటి కారణం, భయపడకూడదు. రెండవ కారణం ఏంటంటే ఇరాన్ ఈజ్ ఆల్సో ఏ మిలిటరీ పవర్, మీకు మిసైల్ పవర్. ఇరాన్కు డ్రోన్ పవర్. ఇప్పుడు ఇరాన్ సప్లై చేసిన డ్రోన్స్ రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా వాడింది. సో ఇరాన్ అనేది మీకు వెనజులా లాగా వీక్ కంట్రీ కాదు మిలిటరీలో. మీకు ఇరాన్ ఇదే బిగ్ పవర్. అందువల్ల ఇది రెండవ కారణం వాళ్ళు భయపడకపోవటానికి. అఫ్కోర్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా, అమెరికా న్యూక్లియర్ వెపన్ దగ్గరగా ఉన్నామని ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీ దగ్గరగా ఉందని అంటారు. 60% ఎంగేజ్మెంట్ చేశారు. 90% ఎంగేజ్మెంట్ చేస్తే న్యూక్లియర్ వెపన్ అయిపోతుంది అని అమెరికా వాదన. ఒక 1-2 వీక్స్ టైం ఇస్తే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. ఇరాన్ మాకు అసలు అణ్వాయుధాలు తయారు చేసే ఆలోచనే లేదు, కేవలం శాంతియుత అవసరాలకే వాడుతున్నామని ఇరాన్ అంటది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు అయితే ఇప్పుడు లేవు, కానీ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నం చేస్తున్న మాట నిజం. మీకు ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాకిస్తాన్ ఒక్కటే అణ్వాయుధాలు తయారు చేస్తుంది, అణ్వాయుధాలు కలిగి ఉన్నది. మీకు ఇటీవల సౌదీ అరేబియాతో కొన్ని ఒప్పందంలో కూడా పాకిస్తాన్ సౌదీకి తన న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేసింది. సో ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ కు దగ్గరగా వెళ్తున్న దేశం ఇరాన్ అన్నది అమెరికా అనుమానం. మీకు 1967లోనే అమెరికా రహస్య సహకారంతో ఇజ్రాయెల్ అణ్వాయుధాలను తయారు చేసుకున్నది. సో అందువల్ల ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ తప్ప మరో దేశము అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ప్యారిటీ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్లో మనం చాలా ఎక్కువ, పాకిస్తాన్ 3 రోజులలో తినేయగలం. కానీ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం మనకు ప్యారిటీ వచ్చేసింది. సో అందువల్ల ఇజ్రాయెల్తో మిలిటరీ ప్యారిటీ రావడానికి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కీలకమవుతుంది. సో అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోగలిగితే మీకు ఇంకా ఎక్కువ ధైర్యం ఉంటుంది. కానీ ఈ న్యూక్లియర్ వెపన్ లేకపోయినా ఇది మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేయగలుగుతుంది, ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. అందువల్ల ఇరాన్కు ఉన్నటువంటి మిలిటరీ కేపబిలిటీస్ కంపారిటివ్లీ ఎక్కువ కనుక ఇరాన్ అమెరికాకు భయపడకుండా అటాక్ చేస్తుంది. అంటే మొదటిది నేను చెప్పినట్లు ఇంకో మార్గం లేదు వాళ్ళకు. రెండోది ఒక మిలిటరీ పవర్. మూడోది ఏంటంటే ఈ ఇరాన్ సమీపంలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్, ఈ అన్ని దేశాల్లో ఉన్నాయి. సో ఇరాన్ అమెరికా పైన అటాక్ చేయలేదు. ఇరాన్కున్న మిలిటరీ కేపబిలిటీ అది సాధ్యం కాదు. కానీ ఇరాన్ ఈ అమెరికన్ మిలిటరీ బేసెస్ని అటాక్ చేయగలుగుతుంది. ఇప్పుడు అదే చేస్తోంది ఇరాన్ కూడా. అందువల్ల ఆ మిలిటరీ బేసెస్ని అటాక్ చేసి శవపేటికలు కనుక అమెరికా ల్యాండ్కి చేరితే అమెరికాలో పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటికే అమెరికాలో కేవలం 30% మాత్రమే, లేటెస్ట్ ఒపీనియన్ పోల్ చెప్పేది కేవలం 30% మాత్రమే ట్రంప్ వార్ను సమర్థిస్తున్నారు. అందువల్ల మీకు ఒక్కసారి కనుక వియత్నాం వార్ అప్పుడు మనం చూసాం. మీకు అందుకే ఇరాక్ వార్లో అమెరికాకు దాదాపు మరణాలు చాలా చాలా తక్కువ. కానీ ఈసారి ఖచ్చితంగా అమెరికా సైనికులు కూడా చనిపోతున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ట్రంపే యుద్ధంకి ముందు ఇచ్చిన 8 నిమిషాల వీడియోలో చెప్పాడు. ఇది వార్, ఈ వార్లో మన వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది, నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు అని చెప్పాడు క్లియర్గా. సో అందువల్ల ఇరాన్ ధైర్యం ఏంటంటే కొన్ని రోజుల పాటు ఈ వార్ కొనసాగితే తన వైపు ఎక్కువ నష్టం జరిగినా ఎంతో కొంత అమెరికా కూడా నష్టం జరిగితే అమెరికా స్వభావం ఏంటంటే ఏమాత్రం నష్టం జరిగినా భరించలేదు.
సో అందువల్ల అమెరికాకు ఇప్పటికే అమెరికా విమానాలను ఇరాన్ కూలగొడుతుంది అని కువైట్ ప్రకటించింది. అంటే ఇరాన్కు 100 పాయింట్ల నష్టం జరిగితే ఇరాన్ అమెరికాకు 20 పాయింట్ల నష్టం చేసినా అమెరికా భరించలేదు. 20 పాయింట్ల నష్టం, ఎక్కువ కూడా అవసరం లేదు. అందుకని అమెరికా ఇది బలమైన శక్తి కనుక ఒక్కసారి ఇరానే 20 పాయింట్ల నష్టం చేయగలిగితే అమెరికాకి ఎవడు భయపడడిగా. సో నువ్వెంత ఎవడన్నా ఇరానే చూపెట్టింది కదా అని. అందువల్ల బలవంతుడు ఎప్పుడు కూడా కొద్ది నష్టాన్ని కూడా అంగీకరించడు. సో యుద్ధతంత్రం యొక్క ప్రిన్సిపల్ అది. అందుకే అమెరికా సైనికుల్ని గనక శవపేటికల్లో పెట్టి అమెరికాకు పంపితే అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఇరాన్ ధైర్యం ఏంటి అంటే ఈ వార్ కాస్త ప్రొలాంగ్ అయితే అమెరికా వైపు మిలిటరీ నష్టాలు మొదలైతే భయపడతారు. 4వది అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి దేశాలు మోడర్నైజ్ అవుతున్నాయి. ఇప్పుడు దుబాయ్ చూస్తే ఒక పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్, అది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ హబ్. అందుకే మీరు గమనించండి, మీకు పెద్ద పెద్ద దుబాయ్ హోటల్స్ పైన కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. అంటే వీటికి ఉన్న బ్రాండ్ దుబాయ్, బ్రాండ్ అబుదాబిని కూడా అటాక్ చేయడం ద్వారా ఆ దేశాల నుంచి అమెరికా పైన ఒత్తిడి పెరిగితే అమెరికా వదిలేస్తుంది అనేది 4వ ధైర్యం. 5వది ట్రంప్ పర్సనల్ గా ట్రంప్ కంపెనీలకు, ట్రంప్ కుటుంబాలకు ఇక్కడ పెద్ద ఎత్తున బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఉదాహరణకు ట్రంప్ సన్నిలో అయిన జారెడ్ కుష్నర్, ఆయనకు ఏకంగా సౌదీ అరేబియా రాజకుటుంబమే పెట్టుబడి పెట్టింది. సో అందువల్ల ఆ ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ ఇంట్రెస్ట్లను కూడా ప్రమాదంలో పెడితే ఆటోమేటిక్గా అమెరికా దిగి వస్తుంది అని నమ్మకం. ఇక 5వది ఇజ్రాయెల్ పైన అటాక్. ఇజ్రాయెల్ పైన అటాక్ చేయగలిగే దేశం ఇరాన్ ఒక్కటే. అమెరికాను ఏం చేయలేకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్కి ఎంతో కొంత నష్టం చేయగలరు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఈవెన్ నెతన్యాహు ఆఫీసు పై కూడా ఇరాన్ మిసైల్ ప్రయోగించింది అని ఇరాన్ క్లెయిమ్ చేసుకునేది అయితే ఆ నెతన్యాహు ఫేటే తెలియదు అన్నారు. కొన్ని మీడియా సంస్థలు నెతన్యాహు చనిపోయాడా అని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి వార్తలు వస్తున్నాయి. బట్ ఏదైనా ఇరాన్ ఐరన్ డోమ్ను ఛేదించి ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్లోకి వెళ్ళి ఇజ్రాయెల్లో కూడా నష్టం చేయగలిగాయి. సో అందువల్ల 6వది ఏంటంటే ఇది వార్ ఆన్ ముస్లిమ్స్ అని ప్రకటించాడు ఇరాన్ ప్రెసిడెంట్. సో అది కూడా వ్యూహాత్మకమే. మిగతా ముస్లిం దేశాల్లో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొని ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలైనటువంటి సున్నీ అరబ్ కంట్రీస్లో ముస్లిం సెంటిమెంట్ కనుక రైజ్ అయితే అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడతారు. సో అప్పుడు ఈ రాజులు కూడా భయపడతారు. అందువల్ల ఈ అవకాశాలు ఉన్నాయని ఇరాన్ ధైర్యం. మీరు అడిగారే క్వశ్చన్, ఇరాన్కు అంత ధైర్యం ఎక్కడిది అంటే ఏదో అమెరికాను ఎదుర్కొని ఇరాన్ నిలబడుతుందని కాదు, ఇంపాసిబుల్. అమెరికా శక్తి ముందు ఇరాన్ ఇవాళ కాకపోతే రేపైనా నాశనం కావాల్సిందే. కానీ అది సమయం పడుతుంది. ఈలోగా ఇప్పుడు నేను చెప్పిన 6 కారణాల ద్వారా అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేరు. మీరు గమనించండి, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? 20 ఏళ్ళు అమెరికా అనుకూల ప్రభుత్వం ఉన్నాక తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోలేదా? వియత్నాంలో ఏం జరిగింది? సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఎ నేషన్. ఇరాన్ను నాశనం చేయడం సులభం, నిర్మించడం చాలా కష్టం. ఖమేనీని చంపడం సులభం, ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం. కువైట్ అనుభవం అదే, లిబియా అనుభవం అదే కదా. అందువల్ల ఇరాన్ స్ట్రాటజీలు ఇరాన్కు ఉన్నాయి.